జై వాసవి 18వ అధ్యాయం పార్వతి పరిణయం. అనంతరం ఒక శుభదినాన హిమవంతుడు ఆనందంగా దివ్య వస్త్రాలు ధరించి బృహస్పతి ఆదేశానుసారం తన బంధువులతో కలిసి ఈశ్వరుణ్ణి పార్వతీ పాణిగ్రహణానికి ఆహ్వానించారు. అప్పుడు ఈశ్వరుడు అందమైన మాణిక్య కిరీటాన్ని ధరించి, పూసల కంఠహారాన్ని ధరించి, కంకణాలు మరియు కిరీటాలు కంచిదారాలను ధరించి, దివ్యమైన కుంకుమ గంధాన్ని శరదృతువు మేఘములా ప్రకాశిస్తూ, దివ్య ప్రకాశమైన కైలాసంలా కనపడుతూ, దివ్య పీతాంబర వస్త్రాలను పుష్పహారాలను ధరించి, నానా రత్నాలంకార భూషితుడై పర్వత సదృశ్యమైన వృషభనందినెక్కి సురసిద్ధ కిన్నెరాదులతో కలిసి హిమవంతుని రాజభవనానికి చేరుకున్నారు. దేవతలందరూ పూలవర్షం కురిపిస్తుండగా, రంభాది అప్సరసలు భక్తితో నాట్యం చేస్తుంటే, వశిష్ఠ వామ దేవాది మునులు సామగానం చేస్తూ ఉండగా ఈశ్వరుడు హిమవంతుడి ఇంటి ద్వారంలోకి ప్రవేశించాడు. హిమవంతుడు మరియు ఈశ్వరుడు ఒకరినొకరిని చూసుకుని నీటిని చల్లుకున్నారు. కిన్నెరలు చక్కగా పాడుతున్నారు. ఈశ్వరుడు వింధ్య మరియు మైనాకుడు చేతులు స్పర్శించి స్వచ్ఛమైన బంగారంతో ప్రకాశిస్తున్న గరుడపత్యాది గొప్ప పూసలతో కూడిన వృషభ ముఖారమైన ముత్యాల ముగ్గలతో అలంకరించబడిన వజ్రాలు పొదిగిన వేదిక, మణిమయ స్తంభాలతో కూడిన పుష్పాలతో నిండిన తోరణ సహిత రమ్యమైన కళ్యాణ వేదికలోకి ప్రవేశించి స్వర్ణమయ దివ్యపీఠాన్ని అలంకరించారు. అప్పుడు భృగు, అత్రి, పులహ, వామదేవుడు వంటి బ్రహ్మర్షులు అగ్నిని ప్రజ్వలింపచేశారు. అరుంధతి, సచి, సంజ్ఞ, స్వాహ, అదితి, దితి, లక్ష్మి, సరస్వతి తదితరులు ప్రచోదించబడి కళ్యాణ జయధ్వనులతో నిండిన పాటలు పాడి పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసి సంతోషంతో శిరస్సు వంచి అగ్ని తన జ్వాలలతో ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. అనంతరం దివ్య వాయిద్యాల ధ్వనులు, సకల వేద మంత్రోచ్చారణలు, గంధర్వ సుందర గానం, తుంబురుడి గానం, వేణు వీణలతో అప్సర విశ్యాచి నృత్యం, విజయ గీతంలో లోకం మోగిపోయింది. అప్పుడు ప్రసన్నుడైన హిమవంతుడు బృహస్పతి ఆదేశానుసారంగా దివ్యంగా అలంకరించబడిన పార్వతీదేవిని ఈశ్వరుడికి సమర్పించడానికి తీసుకువచ్చి ముందుగా ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా పూజించాడు. హిమవంతుడు తపఃప్రభావంతో శుద్ధి చేయబడి మహిమాన్వితమైన మేరు పర్వతంతో తన కుమారులు వింధ్య మైనాకులతో కలిసి పరమేశ్వరుడికి క్షీరసాగరంలో జన్మించిన బంగారు వస్త్రాన్ని, స్వీయ ప్రభావంతో నిర్మించిన రత్నాల కిరీటాన్ని, నక్షత్రాల హారాన్ని సమర్పించారు. సూర్యమండల ప్రకాశవంతమైన కర్ణభూషణాలను, రత్నాలతో చేసిన పాదుకలను సమర్పించి లోకరక్షకుడైన ఆదిశంకరుని పూజించి, మైనాక అరచేతుల నుండి పడే ఉదకముతో అర్పించి, పరబ్రహ్మ స్వరూపుడా, మహాత్ముడా, ఆ పరమేశ్వరుడైన నీకు నా కుమార్తెను సమర్పిస్తున్నాను అని సంకల్పించి పార్వతిని శివుడికి అప్పగించాడు. దేవదుందుబులు మోగాయి. దేవతల పూల వర్షాలు కురిపించారు. సూర్యుడు మరియు చంద్రుడు ప్రకాశవంతంగా వెలిగిపోయారు. దశ దిశలు ప్రసన్నమయ్యాయి. గాలులు వీచాయి. భూమి మొక్కలతో సమృద్ధిగా మారింది. దేవతల స్వరాలు, జయ జయనాదాలు భూమిని మరియు అంతరిక్షాన్ని నింపేశాయి. తృప్తి చెందిన సర్వలోకాధీశ మహేశ్వరుడు పార్వతీ సమేతమై సర్వలోకాలకు నాయకుడిగా, లక్ష్మీనారాయణుడిగా ప్రకాశించాడు. ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కథను వింటారో లేదా పారాయణం చేస్తారో వారికి భగవంతుడు ప్రసన్నుడై మంచి గుణాలు కలిగిన పుత్రులను, గొప్ప సంపదను, అనుకూలమైన పతిని, సతిని, సంపదను, పశు సంపదను, దీర్ఘాయుష్యును ప్రసాదిస్తాడు. సకల సౌభాగ్యాలకు మూలమైన పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమైన ఈ కథను విని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాన్ని పెట్టాలి. జై వాసవి 18వ అధ్యాయం సమాప్తం.